విశేషంగా కృషి చేస్తూ ఆడి ముత్యాలాంటి 4 మాటలని మనకు చెప్పమని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. సంతోషం. టైం తీసుకొని మరీ ఇక్కడికి వచ్చి మనందరినీ అడ్రస్ చేస్తుంటే సంతోషం అనిపిస్తాను. పాత రోజుల్లో కమ్మ సంఘం అంటే సంవత్సరానికి ఒకసారి భోజనాలు పెట్టేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇది లాస్ట్ 25-30 years నుంచి మేము చూస్తాము. దానికి భిన్నంగా ఒక 5 సంవత్సరాల క్రితం మేము అందరం కూర్చొని అసలు ఏంటి మన పరిస్థితి, అసలు ఏంటి, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అదర్ కమ్యూనిటీస్ అందరికీ గవర్నమెంట్ ఇతోధికంగా ఎంతో కొంత సపోర్ట్ చేయడం అలవాటు అయింది. కాబట్టి మనము అసలు మనం రిజర్వ్ కేటగిరీలో కన్నారు. రిజర్వ్ కేటగిరీ అంతా మన వాళ్ళకి ఏంటి, మనం ఏం చేయలేకపోతున్నాం అనేది మా క్వశ్చన్. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆడపిల్లలు కానీ వీళ్ళందరినీ లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ తీసుకొచ్చి మన మురళి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు స్కాలర్షిప్స్ ఇచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్ జాయిన్ చేశారు.